ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చదువు హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఈ యొక్క ఆదివారం సమయంలో దేవుడు మనకి ఆయన సన్నిధిలో ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా యేసయ్య, ఈ యొక్క ఆదివారం సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మీరు నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు మా యొక్క జీవితంలో జరిగించేవాడు నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి పాటలు పాడుచుండగా నీకు మహిమకరమైనటువంటి ఆరాధన మేము చేయడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. సమస్త మహిమను ఘనతను నీకే చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీరు మాకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థనను యేసయ్య నామములో అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటలు పాడి దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఉద్యమంగా ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసుని స్తుతించదునని పాటను మనం పాడదాం. చప్పట్లు కొడుతూ నాతో కలిసి మీరందరూ పాడాలని నేను ఆశపడతాను. చప్పట్లు కొడదామా. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసుని స్తుతించు. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసుని స్తుతించు. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. మోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. మోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసుని స్తుతించు. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే. చప్పట్లు కొట్టి పాడమ్మా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవు నా త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవు నా త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసుని స్తుతించు. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. జ్ఞానము నీవే నా ప్రాణము నీవే, దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా ప్రాణము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసుని స్తుతించు. ఎల్లను నీవే నాకెల్లడల
అందు, కష్టకాలం అందు మనకు సంతోషం అన్నా సరే దేవుని మనం ఆరాధన చేయాలి. ఆమేన్. ప్రతి ఒక్క లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో. దేవుని యొక్క వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఆమేన్. మనందరూ కలిసి పాడదాం. యేసయ్యా నే పాడేదా, నే క్రొత్త పాట పాడేదాం. చప్పట్లు కొడుతూ జంగా నాతో కలిసి మీరందరూ ఉత్సాహంగా ఈ యొక్క పాటను పాడాలని నేను ఆశపడతాను. అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. యేసయ్యా నే పాడేదా, నే క్రొత్త పాట పాడేదా, నే మన్నే వరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే క్రొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే క్రొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే క్రొత్త పాట పాడేదా, నన్నే మరచి నిన్నే తలచి కోసం. నన్నే చప్పట్లు కొట్టగానే పాడేదా, ఆ సంతమే ఘోషించగానే చాటెదా. నన్నే చప్పట్లు కొట్టగానే పాడేదా, ఆ సంతమే ఘోషించగానే చాటెదా. నీ రక్షణ నా కొరకని, నీ వాక్యమే నా వెలుగని, నీ ప్రేమే నా ఆశ్రయమని ప్రకటించదా. నే పాడేదా, యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. లోకమే నీ ముంగిట మోకరించగా, ప్రతి నాలుక నీ మహిమనే ప్రకటించగా. ఈ లోకమే నీ ముంగిట మోకరించగా, ప్రతి నాలుక నీ మహిమనే ప్రకటించగా. నా కాపరి, నా దుర్గము, నా కేడెము, నా శైలము, నా శక్తియు, నా కోటయు నీవే అని. పాడదామా. యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. నన్నే చప్పట్లు కొట్టగానే పాడేదా, ఆ సంద్రమే ఘోషించగానే చాటెదా. నదులే చప్పట్లు కొట్టగానే పాడేదా, ఆ సంద్రమే ఘోషించగానే చాటెదా. నీ రక్షణ నా కొరకని, నీ వాక్యమే నా వెలుగని, నీ ప్రేమే నా ఆశ్రయమని ప్రకటించదా. నే పాడేదా, యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. ఈ లోకమే నీ ముంగిట మోకరించగా, ప్రతి నాలుక నీ మహిమనే ప్రకటించగా. ఈ లోకమే నీ ముంగిట మోకరించగా, ప్రతి నాలుక నీ మహిమనే ప్రకటించగా. నా కాపరి, నా దుర్గము, నా కేడెము, నా శైలము, నా శక్తియు, నా కోటయు నీవే అని. పాడదామా. యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. యేసయ్యా నే పాడేదా, నే కొత్త పాట పాడేదా, నే నన్నే మరచి నిన్నే తలచి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఎల్లప్పుడూ కొత్త పాటను మనం పాడాలి. హల్లెలూయా. మన స్తుతుల ద్వారా, మన ఆరాధన ద్వారా దేవుని మనం ఎల్లప్పుడూ మహిమపరచాలి. హల్లెలూయా. గడిచిన వారంలో మనం అందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే కనుక, కర్ణాటక రాష్ట్రంకు చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరణించి ఉన్నాడు. ఎంతమంది తెలుసు ఈ విషయం? చాలామందికి తెలుసు కదా. కర్ణాటక రాష్ట్రంతో చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి, అనేక మందికి అనేకటువంటి కార్యక్రమాలు చేయించినటువంటి ఒక వ్యక్తి. ఓకే, అయితే అతను వ్యాయామం చేస్తుండగా ఆయన మరణించినాడు. వ్యాయామం
జిమ్ చేస్తూ ఉంటారు కదా అనేక మంది. ఎలాగంటే శరీర దారుఢ్యము పెంచుకోవడానికి, లేదంటే శరీరమును మంచి ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఈ యొక్క వ్యాయామం మనం చేస్తూ ఉంటాం, అవునా కదా. అయితే గొప్ప విషయం ఏంటంటే కనుక, లేదంటే వింతైనది ఏంటంటే కనుక, దేని కొరకైతే మనం ఇది చేస్తూ ఉన్నామో అది తన్నే కాపాడలేదు, అవునా కదా. వ్యాయామం దేని కొరకు చేశాడంటే ఆరోగ్యంగా ఉండడానికి, గుండెపోటు రాకుండా ఉండటానికి, లేదంటే శరీరంలో ఉంటుంటే ఆ కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేస్తూ ఉంటాం, అవును కదా. కానీ ఆ వ్యాయామం తన్ని ఖచ్చితంగా కాపాడలేకపోయింది, అవును కదా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తట అనేక సంవత్సరాలకి సరిపడా ధనాన్ని సమకూర్చుకున్నాడు. అంటున్నాడు, నా ప్రాణమా తినుము, సుఖించుము, త్రాగము అని చెప్పి ప్రాణంతో అంటా ఉన్నాడు. అయితే దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే కనుక, వెర్రివాడా, ఈ రాత్రికి నీ యొక్క ప్రాణాన్ని నేను అడిగినట్లయితే ఏమి చేస్తాను. అయితే ఈ లోకంలో మనం జీవించడానికి ఏదైతే మనకు కావాలో ఖచ్చితంగా అది మనల్ని కాపాడలేదు, అవునా కదా. ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేసినానో అది మనల్ని బ్రతికేలా అది ఉంచలేదేమో. లేదంటే మనం జీవించడానికి ఆహారం ఖచ్చితంగా మనకు అవసరం, కావాల్సినంత ఆహారం మన దగ్గర ఉన్నా సరే అది మనల్ని సజీవులుగా ఉంచలేదేమో. లేదంటే మనం బ్రతకడానికి డబ్బు చాలా అవసరం, అది మన దగ్గర ఎంత ఏమైనా ఉన్నా సరే అది మనల్ని బ్రతికించలేదేమో. కానీ మనల్ని సజీవులుగా ఉంచినది ఏంటంటే కనుక దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రేమ. ఇవన్నీ మన దగ్గర ఉండొచ్చేమో, ఈ లోక సంబంధమైన అన్నీ మన దగ్గర ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క కృప లేనిదే మనము ఈ సమయంలో మనం సజీవులుగా ఉండలేము. హల్లెలూయా. ఎంతమందికి ఈ యొక్క సత్యం అర్థమే అన్నది? హల్లెలూయా. దేవునికి మనం హల్లెలూయా చెప్పి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు మనము ఆలోచించేద్దామా? ప్రతి ఒక్క కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం. మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనకు జీవితాంతము దేవుని మనం ఆరాధించేద్దామా? ఒకవేళ మనం ఆరోగ్యవంతులుగా మనం ఉన్నాం అనుకుంటున్నామేమో, నా దగ్గర ధనం ఉన్నది, నేను అనేక సంవత్సరాలు నేను బ్రతకగలను అనుకుంటున్నామేమో, లేదంటే నాకు సరిపడా ఆహారం ఉన్నది అని మనం అనుకుంటున్నామేమో. మనం తిరిగి మన యొక్క ఆలోచనలు మనం మార్చుకోవాలా. ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో బ్రతకడానికి, లేదంటే సజీవులు ఉండడానికి సహాయపడలేవు. కేవలం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ద్వారా మనము జీవిస్తూ ఉన్నాం. లోక సంబంధమైన వాటి నుంచి మనకు ఆలోచన మనం మార్చుకొని పరలోక సంబంధమైన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాటి పైన మన దృష్టి మనం పెడదామా? మనకు బలం ఇచ్చిన దేవుడు, మనకు కోట, మన దుర్గమైన దేవుని మనం ఆరాధించేద్దామా? నిజమైనటువంటి కాపుదల, రక్షణ కేవలం దేవుడు మాత్రం మనకి ఇవ్వగలడు. నా యేసు రక్షకుడా, నీలాలెవరు స్తుతింతుము జీవితాంతం, నీదు గొప్ప ప్రేమను. నా యేసు రక్షకుడా, నీలాలెవరు స్తుతింతుము జీవితాంతం, నీదు గొప్ప ప్రేమను. అవును తండ్రి. ఆదరణ, బలమా, దుర్గము నా కోట, నా ఊపిరి సమస్తము నిత్యం
పాడి తండ్రి నాయన. అవును తండ్రి నాయన, జీవితాంతము తండ్రి నీ యొక్క ప్రేమను బట్టి స్తుతిస్తాం తండ్రి నాయన. ప్రతి ఒక్క దేవుని సన్నిధిలో స్వరమైతే దేవుని మనం ఆరాధన చేద్దామా? మనకు ఆదరణ ఇచ్చిన దేవుడు, ఇన్ని సంవత్సరంలో మనం సజీవంలో ఉంచడానికి దేవుడు మనం ఆదరించి కాపాడుతూ వస్తున్న ప్రతి విధానం బట్టి దేవునికి మనం స్తుతి చేయలేదు. ప్రతి ఒక్కరు దేవునికి సన్నిధిలో స్వరం ఎత్తి ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. మీరు మాకు కావాలి నాయన, నీకు తోడు మాకు కావాలి తండ్రి. నీకు కూడా మేము నడవాలి తండ్రి నాయన. నీకు సన్నిధి తండ్రి ప్రభు మాతో మీరు ఉంచండి నాయన. ఇదిగో తండ్రి, నీ యొక్క సన్నిధి నుంచి మేము తప్పిపోకుండా నాయన మీరు మమ్మల్ని కాపాడమని అడుగుతాను తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభు, మీరు మాతో వస్తే తండ్రి మాకు దిగులు లేదు నాయన. మీరు మాతో వస్తే తండ్రి ప్రభు మాకు కొరత లేదు తండ్రి. పాడదామా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు యేసు నీవే కావాలయ్యా. స్వరమెత్తి నాతో కూడా రావాలయ్యా. యేసు యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. కరుణా గనుడా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావా. యేసు యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు యేసు నీ
పాడదామా? నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. స్వరమెత్తి పాడదామా దేవుని సన్నిధిలో? యేసు నీవే కావాలయ్యా, అవును తండ్రి, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావా. యేసు యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, అవును తండ్రి, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి, గనుడా నీ
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవును తండ్రి, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవును తండ్రి, మీరు మాతో రావాలి నాయన, మీరు మాకు తోడు ఉండాలి తండ్రి నాయన. ఈ లోకంలో ఏది కూడా తండ్రి ప్రభు మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించలేదు నాయన. కేవలం నీ యొక్క కృప, నీ యొక్క ఆత్మ, నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని, నీ యొక్క వాక్యము, నీ మార్గము మాత్రమే మమ్మల్ని రక్షించగలుగుతుంది నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఘనుడైన దేవా, నీ యొక్క సన్నిధిని తండ్రి ప్రభా మేము అనుభవించిన మీరు మాకు సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రభా మాకు రక్షణ ఉన్నది ప్రభా. కేవలం నీ సన్నిధి మాత్రమే మమ్మల్ని ఆదుకుంటుంది నాయన. అది మేము గ్రహించుకొనడానికి మీరు మాకు సహాయమును దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపద ఏది కూడా మమ్మల్ని రక్షించలేదు తండ్రి నాయన. కేవలము మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు తండ్రి నాయన. ఇంతకాలము, ఇన్ని సంవత్సరములు తండ్రి మా యొక్క జీవితంలో మీరు మమ్మల్ని రక్షించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తాను తండ్రి. దానిని మేము గ్రహించుకొనడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో నాయన తండ్రి ప్రభు, ఇక మీదట తండ్రి మేము జీవించే ప్రతి దినము కూడా తండ్రి ప్రభు నిన్ను ఆరాధించడం ద్వారా, నీ యొక్క సన్నిధిలో నిలవబడట ద్వారా నిన్ను గణపరిచేటువంటి అటువంటి భాగ్యమును మీరు మాకు దయచేయమని అడుగుతాను తండ్రి నాయన. గొప్ప దేవానికి స్తోత్రము చెల్లిస్తాను. ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు తీర్చమని అడుగుతాను తండ్రి. వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చమని అడుగుతాను తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభు, యొక్క దినమున వారు తీసుకున్న ప్రత్యేక వాగ్దానం బట్టి తండ్రి ప్రభా వారు నిలవబడడానికి మీరు శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అపవాదులు తండ్రి ప్రభా వారిని శోధనలకు తీసుకురాకుండా తండ్రి ప్రభా మీరు తప్పించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇదిగానే తండ్రి మా యొక్క తలంపులు చెడిపోకుండా తండ్రి ప్రభా, మళ్ళింపు పడకుండా తండ్రి ప్రభా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధన ఆదరించి అంత్యం వరకు మీరే తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థనను యేసయ్య నామములో అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూర్చుందామా దేవుని సన్నిధిలో. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుని నందు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. NLAGCS తెలుగు సంఘం తరపున మీ అందరికీ మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, సంఘ పరిచర్య వివరాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాము. విధంగా మధ్యాహ్నం 1:30 గంటలకు NLAG ఫేస్బుక్ పేజ్లోను, NLAG యూట్యూబ్ పేజ్లోను ఈ యొక్క లైవ్ ఆరాధన ప్రసారం అవుతూ ఉన్నది. కాబట్టి మీరు సమయాన్ని గమనించండి. ఈ యొక్క లింక్ను మీ బంధువులు, స్నేహితులకు మీరు షేర్ చేయండి. వారు దేవుని ఎరగని వారైతే వారు దేవుని తెలుసుకోవడానికి సహాయం అందించండి. అదేవిధంగా సండే స్కూల్ జరుగుతూ ఉన్నది. మీ ఇంట్లో ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు ఆ యొక్క సమయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తెలుగు ఆరాధన జరుగు సమయంలోనే ఈ యొక్క సండే స్కూల్ కూడా జరగబడుతూ ఉన్నది. అందుకని మీ పిల్లలను సండే స్కూల్కి పంపించండి. వారు చిన్నతనం నుండే దేవుని ఎదగడానికి సహాయపడండి. అదేవిధంగా ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నంబర్కి మీరు గూగుల్ పే ద్వారా లేదా రేజర్ పే ద్వారా మీ యొక్క కానుకలు, దశమ భాగాలు మీరు సమర్పించగలరు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సంఘానికి, న్యూ లైఫ్ అసెంబ్లీ సంఘానికి ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ దేవుని యొక్క వాక్యం వినాలని చెప్పి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఈరోజున దేవుడు మనతో మాట్లాడి ఆయన యొక్క సత్యము ప్రతి ఒక్కరిని బలపరచులాగా మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ యొక్క నామము పరిశుద్ధ నామము, గొప్ప నామము, అన్నిటికన్నా పై నామము, ఆ యొక్క బలమైనటువంటి ఆత్మ మా మధ్యలో మీరు ఉంచినందుకు కొరకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రతి బిడ్డని మీరు బలపరచండి. ప్రతి బిడ్డకి నాయన నీ వాక్యం ద్వారా తండ్రి మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వండి.
దీవించి బలపరిచి ఆశీర్వదించమని నీకే మహిమ ప్రభావములు సమస్తము అర్పిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క రోజు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అతి సత్యమైన వాక్యాన్ని మనము నేర్చుకోబోతున్నాము. అంశం ఏంటంటే మార్పు పొందినటువంటి జీవితము. ఏ విధంగా మన యొక్క జీవితంలో మార్పు పొందబోయేటువంటి జీవితం మనకు కలిగి ఉండాలి. ఒక ప్రశ్నలు అడుగుతాను, ఇంకా నా యొక్క జీవితంలో మార్పు రావాలని చెప్పి ఎంతమంది ఇప్పటికీ మీరు భావిస్తారు? ఈ ప్రశ్నకి సమాధానము మీకే తెలుసు, జవాబు మీరే మీ యొక్క జీవితానికి తెలియచేయండి. మనమందరికీ తెలుసు, మారు మనసు. క్రైస్తవ జీవితం అంటే మారు మనసు. దేవుణ్ణి వెంబడించేటువంటి వాడు మారు మనసు పొంది ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. మార్పు కలిగేటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. మన యొక్క జీవితంలో మార్పు అంటే మనం ఏమనుకుంటున్నామంటే, మిగతా వాటిని, చెడు వాటిని మనము వాటి దగ్గరికి వెళ్ళకుండా ఆగిపోవటము, చెడు సహవాసము వచ్చినప్పుడు దాన్ని నేను ఆపేస్తే మార్చబడ్డాను, మన యొక్క టీవీలో వ్యర్థమైన వాటిని చూడడము నేను మార్చబడ్డానని చెప్పి మనం అనుకుంటున్నాము. ఇవన్నీ ముమ్మాటికి కరెక్ట్. కానీ దీనికంటే ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తలుడైన పౌలు మన యొక్క జీవితంలో పూర్తిగా రూపాంతరపరచబడటం, పూర్తిగా మార్చబడటం. ఏ విధంగా పరలోకమైనటువంటి దేవుడు ఆయనకున్నటువంటి అధికారముతో, ఆయనకున్నటువంటి ఆ శక్తితో ఈ భూలోకంలో ఆయన ఏదైనా చేయటానికి, సరిగా చేయటానికి, నీతి నిజాయితీగా చేయటానికి ఆయనకి సర్వ అధికారం ఇవ్వబడి ఉంది. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పే అధికారం ఆయనకు ఉంది. ఎవరైనా వచ్చి ఆయనకి విరోధంగా పనిచేస్తే వాళ్ళని మార్చే అధికారం దేవునికి ఉంది. సింహాసనం అనేది ఆయన యొక్క స్థానములో అక్కడ ఎప్పటికీ అక్కడ అలాగనే ఉంది. ఆయన యొక్క పాదములో ఈ భూలోకం వచ్చి ఉంటుంది. అలాంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మామూలు ఈ లోకపు మనుషుల్లాగా పాపం ఉన్నటువంటి కార్యం ద్వారా మార్చబడలేదు. ఆయన పుట్టుక ఒక మార్పు, ఆయన యొక్క జీవితంలో ఒక మార్పు, ఆయన యొక్క మాటలో ఒక మార్పు, ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క గమ్యము, ఎందుకోసం భూలోకానికి వచ్చి ఉన్నారో అన్ని విషయాల్లో మార్పు అనేది కనబడింది. దాన్నే ఆయన బిడ్డలను మనము కూడా వెంబడించమని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో పౌలు యొక్క మాట, చాలా చక్కనైన మాట పౌలు రాస్తున్నాడు ఈ సంఘానికి. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు మనం చదివినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ ఎఫెసీయులకు రాసినటువంటి ఈ యొక్క అధ్యాయంలో ఆయన ఎన్నో గొప్ప మాటలు, గొప్ప కార్యాలు, సంఘము ఏ విధంగా ఉండాలి, దేవుని వెంబడించే వాళ్ళు ఏ రకంగా జీవించాలి, యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆ కుటుంబము ఏ విధంగా ఉండాలి, పలు అనేక రకమైన మాటలు ఈ యొక్క ఉత్తరములో ఆయన చెరసాల ఉన్నప్పుడు తన ప్రజలకు రాస్తున్నాడు. ఈరోజున దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మనతో కూడా ఆయన తెలియచేస్తున్నాడు. మార్పు పొందినటువంటి జీవితం అంటే ఏంటి? నీలో మార్పు రావాలంటే ఏం చేస్తున్నాం? మనము మార్పు పొందాలంటే ఏ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాము? నాలో నిజమైన మార్పు రావాలి అని నీలో ఆశ ఉంది. చెడు సహవాసము ఆపివేయాలి ఆశ ఉంది. చెడు కార్యం చూడకూడదు ఆ యొక్క ఆశ ఉంది. కానీ దాని నుండి బయటికి రావటానికి మనము ఏం చేస్తున్నామంటే సొంత శక్తితో ప్రయత్నం చేస్తున్నాము. ఆ యొక్క సొంత శక్తి నీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేకుండా నిన్ను పూర్తిగా ఇప్పటికీ దాంట్లోనే నిన్ను ముంచి వేస్తూ ఉంది. కానీ నీళ్ళు జీవితంలో మాత్రము నువ్వు మార్పు చూడడం లేదు. ఎవరైనా మార్పు కలగాలి, నా జీవితంలో మార్పు రావాలని చెప్పి ఈ యొక్క రోజు నువ్వు ఆ శక్తితో ఈ యొక్క వాక్యం విన్నట్లయితే, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటా మాట అంటే, దయచేసి నాతో కలిసి ఈ యొక్క వాక్యం కూడా మీరు కూడా చదవండి. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యములో మొదటి కార్యము
మనం మార్పు పొందే జీవితము కలిగి ఉండాలంటే మొదటి కార్యము ఏం చెయ్యాలి అంటే, మన దేవాది దేవుణ్ణి మన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ఆయన్ని అధికముగా మనము తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుని అధికంగా తెలుసుకోవటం వ్యక్తిగతంగా. మన యొక్క జ్ఞానము లోకములో ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయో, ఎటువంటి విషయాలు జరుగుతున్నాయో, ఏం జరుగుతున్నాయో అని చెప్పి వీటి మీద వచ్చి మన జ్ఞానముతో తెలుసుకోవటానికి, వాటి యందు జ్ఞానము అధికంగా పెంచుకోవటానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము. ఎన్నో రకమైన కార్యాలు లోకపు వాటిని బాగా తెలుసుకోవటానికి మనము అధికమైన ప్రయత్నం చేస్తాం. ఈరోజు నీ యొక్క జీవితంలో మార్పు అనేది నువ్వు పొందుకోవాలి అంటే, క్రీస్తుని నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అధికముగా ఆయనతో నువ్వు గడిపేవాడిగాను జీవించేవాడిగా ఉన్నప్పుడే నీ యొక్క జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. ఇది మొదటి కార్యము. మార్పు పొందేటువంటి జీవితం మనలో రావాలి అంటే క్రీస్తుని వ్యక్తిగతముగా అధికముగా తెలుసుకోవటం. అందుకే ఏ విధంగా ఆయన తెలుసుకునేది, ఈ యొక్క వాక్యం మనం చూడవచ్చు. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యములో, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారిని ఎడల మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకుని వారు కారు. ఎవరైతే క్రీస్తును, అయితే మీరు యేసుక్రీస్తును విని, ఎవరైతే క్రీస్తు యొక్క మాటలు క్రమంగా వింటారో, ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే జీవించి ఉపదేశిస్తారో, అలాంటి వారే మార్పు పొందినటువంటి వారుగా ఉంటారు. నువ్వు విని ఉన్నది ఉన్నట్టుగానే తెలుసుకొని, ఉపదేశములు కూడా నువ్వు విని వాటిని నీ జీవితంలో సరిగా నువ్వు చేయకపోతే నువ్వు ఎలాగ మార్చబడుతున్నావు? వాక్యం రాయబడుతుంది, నువ్వు క్రీస్తుని, యేసుని గురించి మాటలు వినండి. ఈరోజు మనం అధికంగా వాక్యం వింటున్నాము, అధికంగా ఉపదేశాలు మనం వింటూనే ఉన్నాము. అనేక మంది అనేక విధాలుగా వాక్యాలు పంపిస్తూనే ఉంటున్నాం. మనకి వాక్యం వింటున్నాము, సత్యము తెలుసుకుంటున్నాము. సత్యం ఏదో మనకు బాగా తెలుసు, దేన్ని మనం ఉపదేశించాలో మనకు బాగా తెలుసు. కానీ దాన్ని ఎందుకు మన జీవితంలో సరిగా పాటించలేకుండా పోతున్నాం అన్నట్లయితే, మన యొక్క జీవితంలో క్రీస్తుని వచ్చి మన సొంత రక్షకుడుగా, సొంత అనుభవంలోకి మన సరిగా వాటిని ఆయనతో అతుకొని లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుందంటే, వింటాము, దేవుని యొక్క వాక్యం వింటాము, దేవుని యొక్క ఉపదేశం వింటాము, సత్యము తెలుసుకుంటాము, కానీ జీవితము మాత్రం మారలేకుండా అలాగనే ఉంటుంది. అది కాదు దేవుడిని వెంబడించేవాడు అంటే. క్రీస్తు లాగా నువ్వు మార్చబడాలి అంటే, క్రీస్తులాగా నీ జీవితం మారిపోవాలి అంటే, శ్రమలు కలిగినప్పుడు నువ్వు ఓర్పు కలిగి ఉండాలి అంటే, శ్రమలు వచ్చినప్పుడు ఓపికతో ముందుకు వెళ్ళాలి అంటే, నిందలు వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండి దేవుని యొక్క సహాయం కొరకు ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి మనము అంటే, వాక్యం రాయబడుతుంది, క్రీస్తుని గురించి క్రమంగా వినండి, బాగా తెలుసుకో, ఆయన ఉపదేశాన్ని సరిగా నువ్వు విను, సత్యము ఉన్నది ఉన్నట్టుగానే బోధించు. క్రీస్తుని మన జీవితంలో అధికముగా మనం హత్తుక్కుంటే ఏమవుతుందంటే, వ్యక్తిగతంగా క్రీస్తుని మన సరిగా మన జీవితంలో ఆయన అధికంగా మనము కలిసి నడిచినప్పుడే మార్పు మొదలవుతుంది. అపొస్తలుడైన పౌలు గారికి ఇదే జరిగింది ఆయన జీవితంలో. ఆయన వచ్చి ఎప్పుడైతే ఆయన క్రైస్తవుని హింసిస్తూ ఉండేవాడు, ఎప్పుడైతే క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ఆయనతో కలిసి నడవడం మొదలుపెట్టాడో, తన జీవితంలో మార్పు రావడం మనం చూస్తున్నాము. ఈరోజు అనేక సార్లు మనము సత్యము ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చి నేను ఈ సంఘానికి 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ నేను క్రైస్తవులుగానే పుట్టాను, క్రైస్తవులను పెరిగాను, ఇవన్నీ వచ్చే దేవుని ముందు ఎటువంటి ఫలితం ఇవ్వదు. నువ్వు సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా రావచ్చు, కానీ వాక్యం రాయబడుతుంది, నీ యొక్క జీవితంలో మార్పు ఉందా? నువ్వు మార్చబడేటువంటి జీవితం జీవిస్తున్నావా? మార్పు పొందేటువంటి జీవితం గడుపుతున్నావా? అది గడపాలంటే క్రీస్తుని బాగా వినండి, క్రీస్తు యొక్క మాట మీరు బాగా వినండి, క్రీస్తు యొక్క సత్యము ఉన్నది ఉన్నట్టుగానే పాటించండి. ఆయన ఉపదేశాన్ని నీ జీవితంలో సరిగా క్రమంగా నడవటానికి నువ్వు సిద్ధపడు. అది లేకుండా నువ్వేం చేస్తున్నా కూడా మార్పు మాత్రము కలగదని చెప్పి మనకు వాక్యం రాయబడుతుంది. యోహాను 1వ అధ్యాయము 17వ వాక్యం రాయబడుతుంది,
ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడు పంపించాడు, కానీ కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగినది. మన జీవితంలో ఈ రోజున మనకు కృప కావాలి అంటే, సత్యములాగా మనము జీవించాలి అన్నట్లయితే, సత్యము ఉన్నట్టుగా మన జీవితం నడుచుకొని ముందుకు వెళ్ళాలి అంటే, క్రీస్తుని మన జీవితంలో ఆయన మార్గము నడిస్తేనే. ఎటువంటి వ్యక్తి క్రీస్తు మార్గం నడుస్తాడు? ఎటువంటి వ్యక్తి నడుస్తాడంటే, ఎవరైతే క్రీస్తుని తన జీవితంలో తన సొంతగా ఆయనతో కలిసి జీవిస్తాడో, తన హృదయంలో తన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుకి ఎవరైతే ప్రధానమైన స్థానాన్ని ఇస్తారో వాళ్ళే క్రీస్తు ఆయన సత్యాన్ని వెంబడించే వారుగా ఉంటారు. రోజున ఆ జీవితాన్ని దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. అప్పుడే నువ్వు మార్పు పొందినటువంటి జీవితము. నీ గత జీవితానికి ఈ జీవితానికి మార్పు చూస్తావు. గత జీవితంలో ఉన్నటువంటి పాపానికి ఇప్పుడు జీవించేటువంటి యొక్క పరిశుద్ధమైన జీవితానికి నువ్వే మార్పు చూస్తారు. నీ మాటల్లో మార్పు, నువ్వు ఏ విధంగా వచ్చి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావో నీ కంటికి కనబడుతుంది. ఎందుకంటే క్రీస్తు అంటే సత్యము, క్రీస్తు అంటే సత్యానికి మార్గం చూపించే దేవుడిగా ఉంటున్నాడు. యోహాను 14:6 దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యేసు ఈ మాట చెప్తున్నాడు, నేను మార్గము సత్యము జీవమును, నా మార్గము తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నువ్వు దేవుని యొక్క మార్గంలోకి వస్తే నువ్వు ఆయన దగ్గరికి చేర్చబడతావు. దేవుని యొక్క మార్గం వెళ్ళకుండా లోక మార్గంలో నడిచినట్లయితే నువ్వు తండ్రి దగ్గరికి చేరలేవు. ఎందుకంటే యేసు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను కాబట్టి నా మార్గంలో నడిస్తేనే, నా మార్గం అన్నట్లయితే మార్పు పొందినటువంటి మార్గం అది. నువ్వు నాతో నడవాలి అంటే గత జీవితాన్ని విడిచిపెట్టాలి. నువ్వు నాతో నడవాలి అంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నువ్వు నాతో నడవాలి అంటే నీ యొక్క జీవితంలో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పనులు, లోకపు కార్యాలు సమస్తాన్ని విడిచిపెడితేనే ఈ యొక్క మార్గములో సత్యములాగానే జీవించగలుగుతాము. అదే క్రీస్తు యొక్క సత్యం అని మనకి ఆయన బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనమంతా ఇక్కడ కూర్చున్నాం దేవుని సంగమా. ఒకవేళ నీలో భయం ఉండొచ్చేమో, నీలో వచ్చి కోపం ఉండొచ్చేమో, నీలో వచ్చి చెడు అలవాట్లు ఉండొచ్చేమో, ఇంకా వ్యర్థమైన వాటి కొరకు మార్పు కొరకేమో నువ్వు లోకరీతిగా మెడిటేషన్స్ కానీ ఇంకేమో చేయొచ్చేమో. కానీ వాక్యం రాయబడుతుంది, ఎవరైతే క్రీస్తుని తన సొంత రక్షకుడుగా హత్తుకుంటాడో అలాంటి వాడి జీవితంలో మార్పు కలుగుతుంది. అదే యొక్క మొదటి మాటలో మనం చూస్తున్నాం. రెండో మాట, మనం మార్పు పొందేటువంటి జీవితం కలిగి ఉండాలంటే ఈ 4వ అధ్యాయము 22వ వాక్యంలో మనం చూడవచ్చు. ఇక్కడ చెప్తున్నారంట ఆయన, కావున మునుపటి ప్రవక్తన విషయంలోతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు నీ ప్రాచ్య స్వభావాన్ని వదులుకోండి. 2 కార్యం చేయాలి మన జీవితంలో. ఒకటి విడిచిపెట్టడం, ఇంకొకటి హత్తుకోవటం. దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని హత్తుకోవాలి. దేన్ని విడిచిపెడితే దేన్ని మనం పొందుకుంటాము. ఓటమి ఉన్న చోట జయము స్థలం లేదు, స్థలం ఉన్న చోట విజయం ఉన్న చోట ఓటమికి స్థలం లేదు. అదేవిధంగా ఈ ఒక వాక్యము రాయబడుతుంది. ఏం చెప్పబడుతుందంటే, నీ యొక్క చెడు ప్రవర్తన తొలగిపోవాలి అంటే వాటిని విడిచిపెట్టడమే న్యాయమని చెప్పి రాయబడుతుంది. మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. నువ్వు దేవునిలోకి రాకముందు నీ యొక్క ప్రవర్తన దురాలోచన చెడిపోయింది, కంపు కొడుతుంది. అది ఒక కుప్ప లాంటిది, మోసకరమైన కార్యము, మోసమైన జీవితం. అది చూస్తేనే మనకి చెడు వాసన వస్తుంది. మన గత జీవితం చూస్తేనే పాపముతో, లోకముతో, దేవునికి విరోధంగాను అది చూస్తేనే మనం వాంతి కక్కుంటున్నాము. అంత ఘోరంగా ఉంది అది. అంత ఘోరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాము. అది విడిచి పెడితేనే ఈ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. పాత మనిషి, ఆ పాత మనిషి, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత రకమైన జీవితాలు
పాత స్నేహము, పాత అలవాట్లు, అది నీ యొక్క నూతన జీవితానికి అడ్డుగా ఉంది. నువ్వు మార్చబడలేకుండా పోవడానికి మూల కారణం ఏంటి? ఆ పాత జీవితమే, ఆ ప్రాచీన స్వభావమే. దాన్ని విడిచిపెడితేనే నీ యొక్క జీవితంలో నువ్వు కొత్త స్వభావము, కొత్త మనిషిగా మారటానికి అవకాశం ఉంటుందని చెప్పి వాక్యం రాయబడుతుంది. అనేక సార్లు మనము నేను దేవునిలో ఉన్నాను అని చెప్పి మనము కొన్ని పాత కార్యములు కూడా పట్టుకుంటాం, అలాగనే ఎవరికి తెలియట్లేదని చెప్పి. కానీ వాక్యం రాయబడుతుంది, దాన్ని విడిచిపెట్టు నా కుమారుడా అంటున్నాడు దేవుడు. విడిచిపెట్టు. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది రోమా 6:6 వాక్యములో, రోమా 6వ అధ్యాయము 6వ వాక్యము, ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదై ఎరుగుదుము. ప్రతి ఒక్కరి యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనము మన యొక్క స్వభావము, మన యొక్క పాత జీవితము, పాత మనిషి, పాత అలవాట్లు అన్నిటినీ క్రీస్తు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనతో కూడా ఈ యొక్క స్వభావం అన్నీ కూడా సిలువ వేయబడి ఉన్నవి అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. నీ స్వభావము, నీ పాత మనిషి, నువ్వు దేవునిలోకి మారుమనసు పొందినంత వరకు ఆ పాత జీవితము, ఆ పాత కార్యాలు అన్నిటినీ దేవుడు ఆయన సిలువలో వాటిని పూర్తిగా ఏం చేశాడంట? సిలువ వేశాడంట దేవుడు. అందుకే వాటిని మనం విడిచిపెట్టాలి. మరణం అంటే అయిపోయింది, ఇంకా ఆ వ్యక్తి తిరిగి రాడు. ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరము మనం చూడలేము, ఆయన మాటలు మనం వినలేము, ఆయన యొక్క ముఖం మనం చూడలేము. ఇంకంతా అయిపోయింది పూర్తిగా. ఇంకా ఎప్పటికీ మనము దాన్ని చూడటానికి అవకాశం లేదు దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు. అదేవిధంగా నీ యొక్క ప్రాచీన స్వభావము కూడా, పాప శరీరమైనటువంటి యొక్క కార్యములకు కూడా దేవుడు తన యొక్క సిలువలో వాటిని పూర్తిగా సిలువలో వేసి ఉన్నాడు అని తెలుసుకో. సచ్చినటువంటి జీవితం అది. నీ పాత మనిషి చచ్చిపోయాడు ఆయన మనిషి. ఆ విధంగా మనం భావిస్తేనే మనకి మార్పు అనేది కలుగుతుంది. పాత మనిషిని విడిచినప్పుడు మనకి మార్పు మనం చూడగలుగుతాం. రోమా 6:11 అటువల్లే మీరును పాపము విషయమైతే మృతులు కానీ దేవుని విషయమైతే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. వాక్యం వచ్చేసరి ఎంత గొప్పగా ఉందో. ఒకవేళ మీరు పాపం ఉన్నట్లయితే నువ్వు చచ్చిన వాడివి. నీలో కొత్త మనిషి ఉన్నట్లయితే నువ్వు సజీవుడిగా ఉన్నావని చెప్పి వాక్యం రాయబడుతుంది. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు పాపంలో ఉన్నావా లేకపోతే క్రీస్తులో ఉన్నావా? రెండు దాంట్లో కాలు పెట్టలేవు మనము. పాపంలో ఉంటే చచ్చిన వాడివి, దేవునిలో ఉంటే సజీవుడివి. ఈరోజు ఈ యొక్క లోకాన్ని మనం చూస్తున్నప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులు, ఎన్నో విధంగా అప్డేట్ అవుతూనే ఉన్నాం మనము. వ్యాపారంలో అభివృద్ధి, భవనాలు కట్టే విషయంలో మార్పులు, ఈరోజు వాహనాల్లో కొత్త వాహనాలు వస్తున్నాయి. శరీరంలో వచ్చి మార్పులు, లావుగా ఉన్నవాడు సన్నగా అవుతున్నాడు, సన్నగా ఉన్నవాడు బలంగా శక్తిమంతుడిగా మార్చబడుతున్నాడు. ఒకవేళ వాళ్ళ యొక్క లుక్స్లో వచ్చి వాళ్ళు బాగోలేకపోతే ఆ లుక్స్లో వచ్చి వాళ్ళు ఎంత బెటర్గా రావాలో దాంట్లో మార్పులు, ఎన్నో మార్పులు లోకంలో చూస్తున్నాము. కానీ ఎన్ని మార్పులు ఈ లోకంలో వచ్చినా కూడా ఒక్క విషయం మాత్రం మార్చబడడం లేదు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ పాత మనిషిని వచ్చి ఎప్పటికీ విడిచిపెట్టలేరు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వస్తావో నువ్వు పూర్తిగా విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించే అవకాశాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. అదే వాక్యం రాయబడుతుంది, చూసాం మనము. అటువలే మీరు పాప విషయంలో అయితే మృతులు కానీ దేవుని విషయంలో అయితే క్రీస్తు యేసును సజీవులుగా ఉన్నని వాక్యం రాయబడుతుంది. మన జీవితంలో ఆ పాత మనిషిని విడిచిపెడితేనే ఈ యొక్క కొత్త మనిషి రావటానికి అవకాశం ఉంటుంది. మూడో కార్యం,
మనము నూతనపరచబడాలి. 4వ అధ్యాయము 23వ వాక్యంలో, నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడండి. నీ జీవితంలో నూతనపరచబడాలి. పాత మనిషి ఉన్నంత వరకు కొత్త మనిషి అక్కడ వచ్చి పుట్టడానికి అవకాశం లేదు. పాత స్వభావం ఉన్నంత వరకు నీ కొత్త స్వభావం రావటానికి నువ్వు అనుమతించలేవు. నీ యొక్క చింతవంతి యందు నూతనపరచబడండి. మన హృదయము, మన తలంపులు నూతనపరచబడాలి. నువ్వు దేవునిలో వచ్చేస్తే నూతనపరచబడాలి. నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు క్రమంగా దేవుని యొక్క వాక్యం రీతిగా తీర్మానం తీసుకోవాలి అంటే నూతనపరచబడాలి. ఉదాహరణకి మనము ఒక స్థలానికి వెళ్తున్నామంటే, ప్రయాణం చేస్తున్నామంటే, దాని కొరకు 10 రోజుల క్రితమే మన ట్రైన్లో వెళ్ళినా లేకపోతే విమానంలో వెళ్ళినా కూడా ముందుగానే మన యొక్క సీట్స్ అక్కడ సిద్ధపరుస్తాము, రిజర్వ్ చేసుకుంటాము. అలాగనే ఈరోజు 2 గంటలకి మన ప్రయాణం అంటే దాని కొరకు ముందు రోజే మనం అన్నిటినీ సరిగా క్రమంగా ప్యాక్ చేసుకొని దాని కొరకు సిద్ధపడి అన్ని క్రమంగా చేసేస్తాము. ఎందుకంటే మనం వెళ్ళకపోతే మన ప్రయాణం ఆగిపోతుంది, మన పనులు ఆగిపోతాయి. అన్నిట్లో వచ్చి మనము ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నామంటే ఈ యొక్క రోజుల ప్రకారము వచ్చి మనల్ని వాటిలో ఇప్పుడు జరిగే విషయాలను బట్టి అభివృద్ధిని బట్టి దాని ప్రకారం మనం మార్చబడి ఆ పనులు చేస్తూ ఉంటాం. కానీ వాక్యం రాయబడుతుంది, నువ్వు ఎందుకు క్రీస్తులో నూతన పరచబడలేకుండా పోతున్నావు? లోకపు కార్యాల్లో నువ్వు నూతన పరచబడుతున్నావు, కానీ ఎందుకు క్రీస్తు నూతన పరచబడలేకుండా పోతున్నావు? క్రీస్తు యొక్క కార్యములు చాలా గొప్పది. క్రీస్తు యొక్క మార్గము విలువైనది. క్రీస్తు యొక్క కార్యములు ఎప్పటికీ గొప్పగానే ఉంటాయి. లోకపు విషయాల్లో మనం నూతన పరచబడి దాంట్లో బాగా పెరుగుతూ మనం వచ్చి క్రమంగా చేయటానికి ముందుకెళ్తున్నాం. కానీ దేవుని విషయంలో దేవుడు వాటిని ఎదురు చూస్తున్నాడు. దేవుని సంగమా, ఎప్పుడైతే మనం దేవునితో కలిసి పని చేస్తామో నువ్వు నూతన పరచబడుతున్నావు. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉండి నువ్వు క్రమంగా నువ్వు నడుస్తున్నావో నూతనం అనేది నీకు కనబడుతుంది. నూతన పరచబడుతున్నావు. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 13 వరకు. ఫిలిప్పీయులు 2:12-13లో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేంచుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయ్య సంకల్పం నేర్పుటకును మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు మాత్రమే. నీ యొక్క జీవితంలో నూతన పరచబడాలి అంటే నువ్వు దేవుణ్ణి అనుమతిస్తేనే నూతన పరచబడతావు. నీ తీర్మానంలో, నీ యొక్క మార్గములో, నీ జీవితంలో, పని విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఎటువంటి కార్యంలో కూడా తీర్మానము తీసుకోవాలి అంటే క్రీస్తుని అనుమతిస్తేనే నూతనమైన కార్యముల ద్వారా, తన వాక్యము ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు. లేకపోతే సాధ్యము కాదు. దేవుడు మన హృదయంలో వచ్చి నివాసము చేస్తేనే నువ్వు దేవునికి ప్రియమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించి దేవునికి ప్రియమైనటువంటి మార్గంలో నడవటానికి క్రీస్తు నీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు మాత్రమే. అందుకే క్రీస్తుని మనము ఎప్పటికీ మన జీవితంలో అనుమతించాలి. మీ చింతవంతి యందు నూతన పరచబడండి. క్రీస్తుని అనుమతించండి, నూతన పరచబడుతావు. రోమ 12:1-2లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగమును మీ శరీరములను ఆయన సమర్పించుకున్నటకు దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు హితమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతనపరచడం వలన రూపాంతరం పొందుడి. నీ మనస్సులు మారాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి కార్యాలు కూడా మనం విడిచిపెట్టేసి మన ఉత్తమము, అనుకూలము, సంపూర్ణాన్ని క్రమముగా వాటిని పరీక్షించినప్పుడే నువ్వు దేవునితో వాక్యం చెప్పిన ప్రకారం కార్యసిద్ధి దేవుడు కలుగ చేస్తున్నాడు. ఇది 3వ కార్యం.
ఇది 3వ కార్యం. 4వ కార్యం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక క్షమించండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా శుచింపడినటువంటి నవీన స్వభావమును ధరించుకొనండి. 4వ కార్యం ఏంటంటే మనము నవీన స్వభావాన్ని ధరించుకోవటం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నవీన స్వభావం అనేది తను కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క సంఘాలకు కూడా తను క్రమముగా బోధించగలిగాడు. నవీన స్వభావం ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ అనేది 2 క్రమంగా పనిచేస్తాయి. ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు ఆత్మ అక్కడ పనిచేయకుండా పోతుంది. నవీన స్వభావాన్ని ధరించినప్పుడే, నూతన వ్యక్తి, నూతనమైన మనిషి మనం ధరించుకున్నప్పుడే క్రీస్తు వచ్చి అక్కడ క్రమంగా పనిచేస్తాడు. అప్పుడు అక్కడ పాత కార్యాలకి స్థలం ఉండదు. అందుకే వచ్చి ఆయన ఎన్ని ఉత్తరాలు రాసినా కూడా, ఎక్కడికి వెళ్ళి సేవ చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళి ఆయన సువార్త చేసినా కూడా, ఎక్కడ జీవించినా కూడా, ఎక్కడ శ్రమ కలిగినా కూడా దేవుని మాత్రం నిందించలేదు, దేవుని తిరస్కరించలేదు, ప్రేమించాడు, ఘనపరిచాడు, ఆయన పొగిడాడు. ఆయన జీవితం వచ్చి అందరికీ మాదిరికరంగా చూపించుకొచ్చాడు. క్రీస్తు వలె తను బయలుపడ్డాడు, క్రీస్తులాగానే జీవించాడు. ఈరోజు దేవుడు ఇదే కోరుతున్నాడు, నా కుమారుడు నీ జీవితంలో వచ్చి మార్పు రావాలి అంటే నవీన స్వభావాన్ని ధరించుకో. నవీన స్వభావం, ఈ నవీన స్వభావం ఉన్నప్పుడు పాత జీవితానికి స్థలం ఉండదు. అక్కడ మనందరికీ బాగా తెలుసు, చెడిపోయినటువంటి ఈ యొక్క పాల్లో మనము మంచి పాలు 2 కలపలేము, ఎందుకంటే 2 చెడిపోతుంది. నీ జీవితం కూడా దేవుడు అలాగనే ఆయన భావిస్తున్నాడు. నా కుమారుడా, నీ యొక్క పాత జీవితం అనేది నీ యొక్క కొత్త జీవితానికి, నవీన స్వభావానికి అడ్డుగా ఉంది, దాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. క్రీస్తు యొక్క జీవితం మనం చూస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క జీవితము ఆయన యొక్క శిష్యులకు కానీ ఈ లోకానికి కానీ ఒక మాదిరికరం. ఆయన యొక్క జీవితం వచ్చి ఈ శిష్యులకు వచ్చి మాదిరికరంగా ఉంది కాబట్టే క్రీస్తు ఏ విధంగా వాళ్ళకి చెప్పి, వాళ్ళకి బోధించి, ఆయనకి తెలియచేసి వెళ్ళాడో వాళ్ళు కూడా దాన్ని పట్టుకొని, సువార్తను పట్టుకొని ఆ విధంగా జీవించగలిగారు. దేవుని కొరకు హతసాక్షులుగా మాడగలిగారు. ఈరోజు నీ జీవితము క్రీస్తులాగే ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటున్నావు? మార్పు పొందేటువంటి జీవితము కలిగి ఉండండి. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు. 1, నీకు జీవితంలో క్రీస్తుని నీ వ్యక్తిగతంగా నువ్వు ఎల్లప్పుడూ హత్తుకొని ఉన్నప్పుడు నువ్వు మార్పు పొందే జీవితం కలిగి ఉంటున్నావు. నీ యొక్క జీవితంలో పాత మనిషిని విడిచిపెడితేనే మార్పు పొందేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు. నీ యొక్క తలంపుల యందు నువ్వు నూతన పరచబడితేనే మార్పు పొందేటువంటి జీవితాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటేనే నీ జీవితంలో మార్పు చూడగలుగుతున్నావు. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితాన్ని మార్చేది, నీ స్థితిని మార్చేది. నీలో ఈ యొక్క నవీన స్వభావము, నవీన జీవితానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి మార్గముగా ఉంటుంది. దేవుని కుమారుడా, ఈరోజు నీ యొక్క జీవితంలో పాపంలో నేను బయటకు రాలేకపోతున్నాను, పాపానికి బానిసగా ఉంటున్నాను, కొన్ని పాపాలు బయటికి చెప్పలేక, ఎవరికి తెలియలేక, అది వింటేనే, ఎవరికైనా చెప్తేనే వాళ్ళు చీ అంటారు, ఈ రకమైనటువంటి పాపంతో నేను కష్టపడతానంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ స్థితిని మారటానికి దేవుడు ఆశపడుతున్నాడు. నీ యొక్క పాత మనిషిని, పాత జీవితాల్లోకి విడుదల దయచేసి నూతన జీవితం నీ చేతులు దేవుడు పెట్టి ఉన్నాడు. అదే క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన సిలువ. దాన్ని చూడండి, ఆ సిలువను చూడు, ఆయన వెలుగును చూడు, ఆయన రక్తాన్ని చూడు, ఆయన గాయాన్ని చూడు. నీకోసమే ఈరోజు దేవుడు నిన్ను ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. నవీన స్వభావము, మార్పు పొందేటువంటి జీవితాన్ని కలిగి ఉండండి. అది నీకు, నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం, ఎంతో గొప్ప కార్యములు. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య యొక్క వాక్యము కొరకు వందనాలు. ఈ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి. ఈ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి. ఎవరైతే తండ్రి ఈ యొక్క దినమందు నాకు మార్పు కావాలి, నేను మారు మనసు పొందానని కానీ నేను మార్చబడలేకుండా ఇప్పటికీ నేను లోకపు వాటి మీదే ఆధారపడి జీవిస్తున్నాను అన్నట్లయితే ఈ వాక్యం వాళ్ళని ముట్టని దేవా,
నీ వాక్యం వాళ్ళని ముట్టని. ఈ వాక్యం ద్వారా తండ్రి వాళ్ళు ముట్టబడి వాళ్ళ హృదయాలు వాళ్ళ జీవితాలు మార్చబడని తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ రోజున మీరు క్రియ జరిపించండి తండ్రి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడండి. నీ సహాయం వాళ్ళకు తోడుగా ఉండని, నీ కృప వాళ్ళకు తోడుగా ఉండని, మీరు వాళ్ళని నడిపించి వాళ్ళ జీవితంలో తండ్రి నూతన జీవితాన్ని దయచేయమని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని నామం ద్వారా మేము దీవిస్తున్నాము. ఈ ఆరాధన బట్టి వందనాలు తండ్రి. ఈ ఆరాధన ఇంకా మీరు దీవించండి, అభివృద్ధిపరచండి, బలపరచండి. ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ నాయన వాళ్ళ జీవితంలో తండ్రి సువార్త అంది ఈ చెన్నై పట్టణంలో తండ్రి గొప్ప అభివృద్ధి రావాలని చెప్పి అడుగుతున్నాము తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే కలుగును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు మా తండ్రి, ఆమేన్. దేవుని ఆశీర్వాదము, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమందు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక.